ఇప్పుడు సేమ్ భట్టి ఎపిసోడ్ని యాదగిరి గుట్టలో ఆ చిన్న పీట వేయటం కానీ ఆ ఎపిసోడ్ని మీరు కుట్రగా చూస్తారా? అసలు మీ అభిప్రాయంలో అది నేను ఆడ ప్రత్యక్షంగా ఉన్నాను. అది కుట్ర కాదు, అది కావాలని చేసింది కాదు, ఓకే, అది అసలు ఇష్యూనే కాదు. యాదాద్రిలో నేను ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి కూడా ఇది చేస్తున్నాను. కాబట్టి అది మా మంత్రి వెంకరెడ్డి గారు ఏదో చేసిందంటారు కానీ అది శుద్ధ తప్పు. అక్కడ 2 చైర్లు కొంచెం హైట్ ఉంటాయి, 2-3 చైర్లు హైట్ ఉంటాయి. మిగతా ఆ చైర్లు కూడా దాంట్లో చైర్లు ఉండవు, స్టూళ్ళు ఉండవు. అక్కడ ఉండే పూజారులు కూర్చునేటానికి వేసుకునేటువంటి చైర్ పీటలు. ఆ పీటల్లో కూడా కొంచెం పెద్ద తరము పెద్ద మనుషులు ఉండేటువంటి వల్ల ఐటీ వేసుకుంటారు, మిగతా వాళ్ళ చిన్న వేసుకొని కూర్చుంటారు. ఇట్లాంటి విఐపీలు గెస్ట్లు వచ్చి కింద కూర్చోలేరు అనుకున్నప్పుడు వేస్తారు. వేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, మీరు జిల్లా మంత్రులు కదా మీరు ముందు కూర్చోండి, మేము సైడ్ ఉంటుంది దానిదే ఉందని చెప్పేసి అన్న తర్వాత ఒక సైడ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, ఒక సైడ్ వెంకరెడ్డి సారు కూర్చుండు. తర్వాత బట్టెన్ వచ్చి కూర్చుండు. అది హైట్ తక్కువ ఉంది తన ధోతి కాబట్టి కింద కూర్చున్నట్టు చూపించారు తప్ప అక్కడ కింద కూర్చున్నది కానీ అక్కడ జరిగింది కానీ ఏం లేదు. నేనే వెనకాల ఉన్నాను, ఆ చైర్ లేపించేసేటప్పుడు నేనే ఆడ ఉన్నాను, అయిలే ఉన్నాడు, నేనున్నాను. అది నేను ప్రత్యక్ష సాక్షిని. దాంట్లో కుట్రలు కానీ దాంట్లో ఇది కానీ లేదు. అంత ఆహ్లాదకరంగా నవ్వుతూ వాడుతూ పాడుతూ పోయేసి చూపించుకుంటూ వచ్చినాం. వెంకరెడ్డి సార్ మీద బట్టెన్న మీద వెంకరెడ్డి సార్ జోకులు చేసుకుంటూనే వచ్చేసి కూర్చొని అని కూర్చోండి అని చెప్పేసి కూడా మంత్రి గారు అన్నాడు. అన్న తర్వాత మీ జిల్లా కదా మీరు కూర్చోండి ఏం కదా అని చెప్పేసి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి రాజ్యం, నథింగ్ బట్ అని అంటారు. అందులో ఒక దళిత నాయకుడిగా మీరు ఎప్పుడు చిన్నబుచ్చుకోవటం కానీ బాధపడటం కానీ ఎప్పుడు జరగలేదా? జరగదనే నమ్మకం ఉందా? ఎప్పుడూ జరగలేదు. భవిష్యత్తును రేపటిని మనం నిర్ణయించలేం కదా. ఈ రోజుకి ఎప్పుడు జరగలేదు. రేపు మన చేతులు లేదు కాబట్టి రేపటిని మనం ఎట్లా నిర్ణయిస్తాం? సో దళిత సీఎం సాధ్యం అంటారా? కాంగ్రెస్ పార్టీని ఏదైనా సాధ్యం. కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రజాస్వామ్యం, ఆ స్వేచ్ఛ ఉంటది కాబట్టి, అది ఉన్నది కాబట్టి నేను స్పీకర్ వరకు పోగలిగిన, అది ఉన్నది కాబట్టి నేను మాట్లాడగలిగిన. అదే బీఆర్ఎస్ ఉంటే నేను మాట్లాడగలుగుతున్నా, నేను స్పీకర్ కాంప్లైంట్ చేయగలుగుతున్నా? చేయలేకపోదు. కాబట్టి కాంగ్రెస్ లోనే అది సాధ్యం. కాంగ్రెస్ లో రెడ్డి రాజకీయము, రెడ్డి ఆధిపత్యము ఉంటది అనేటువంటిది, కాంగ్రెస్ పార్టీలో క్యాస్ట్ ఇది ఉంటది అనేటువంటి పొరపాటు. కాంగ్రెస్ పార్టీలో అది ఉంటే మల్లికార్జున ఖర్గే నేషనల్ ప్రెసిడెంట్ కాడు కదా. కాంగ్రెస్ లో అది ఉంటే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కాడు కదా. కాంగ్రెస్ లో అది ఉంటే ఈరోజు మా పిసిసి ప్రెసిడెంట్ కాడు కదా. కాబట్టి కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఉంటది, కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఉంటది, కాంగ్రెస్ లో వివిధ వర్గాలని వివిధ స్థాయిలకు తీసుకొచ్చి ప్రోత్సహించేటువంటి ఒక తత్వం ఉంటుంది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దామోదరం రాజనరసింహ గారి డిప్యూటీ సీఎం, అట్లా అనేక వర్గాల నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం. మహేష్ కుమార్ గౌడ్ అంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్, ఈరోజు పిసిసి ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ. అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ను ఆయా వర్గాల లీడర్షిప్ను పెంచుకోవటంలో కాంగ్రెస్ పార్టీ. నువ్వు ఉదాహరణకు యాదవ్స్ మంత్రివర్గంలో లేరు, మాకు యాదవ్స్ మన ఎమ్మెల్యేలు గెలవలేదు, బీర్ల విప్ ఇచ్చిర్రు. ఎటే టైంలో ఇక్కడ రాజ్యసభ కూడా ఒక యాదవ్కి ఇచ్చారు. అంటే ఆ ఈక్వేషన్స్ ని సెట్ చేయటంలో, ఆ ఈక్వేషన్ ఇది చేయటంలో 100% కాంగ్రెస్ పార్టీనే గొప్పగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీనే మంచిగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థులు లేరు, నెక్స్ట్ టైం తప్పకుండా మళ్ళీ ప్రభుత్వం మీదే అన్నారు. ఒకవేళ మీరు గెలవకుంటే మీరు ఈ పార్టీలోనే ఉంటారా? 100%. పార్టీ సిస్టమ్, పార్టీ క్రమశిక్షణకు వీరేశం ఎప్పుడూ కష్టపడి ఉంటాడు, కట్టుబడి ఉంటాడు. నేను ఈ ఎమ్మెల్యే పదవే ఎనఫ్ అని కోరుకునేటువంటి, దీనికి మించి నాకు ఆశలు లేవు, ఆలోచనలు. ఫ్యూచర్ గోల్స్ ఏం లేవా సార్? ఏం లేవు. మంత్రి అవ్వాలని ఆశ అస్సలు. పార్టీ ఏం చెప్తే అది చేస్తాం, పార్టీ ఏం బాధ్యతలు ఇస్తే అది చేస్తాం. పార్టీకి బాండ్, పార్టీ నాయకత్వానికి కమిటెడ్, పార్టీకి క్రమశిక్షణతో పనిచేస్తాం. కాబట్టి నాకు నచ్చనప్పుడు, నాకు ఇష్టం లేనప్పుడు, నాకు నచ్చలేదు, ఇష్టం లేదు, ఎందుకు నచ్చలేదు, ఎందుకు ఇష్టం లేదు అని ఓపెన్గా చెప్తాను. కాబట్టి మనుషులు ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి వచ్చేసి వ్యక్తిత్వం అది అస్సలు కాదు.